హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. తెలంగాణ హైకోర్టు నుంచి మరియు అదేవిధంగా తెలంగాణ జిల్లాల నుంచి మనకు రెండు రకాల నోటిఫికేషన్ రావడం జరిగింది. దాదాపుగా 1673 వేకెన్సీస్తో వచ్చింది. ఇప్పటికే నాకు తెలిసి చాలామంది అప్లై చేస్తున్నారు అనుకుంటున్నా. ఇంకా అప్లై చేయకుంటే ఏమన్నా అప్లై చేయండి ఇమీడియట్గా. చాలా మంచి అవకాశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఒక టైపిస్ట్ తప్పితే మరి అన్ని రకాలుగా ఏదో ఒక దాంట్లో మనకి ఇంగ్లీష్ అయితే గ్యారెంటీగా ఉంది. అటు హైకోర్టుకి అయితేనేమి, ఇటు జిల్లా కోర్టులకు అయితేనేమి ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉంది. జీకే కూడా ఉంటుంది. జీకే అంటే అందరూ ఎవరు కూడా భయపడరు. ఎందుకంటే జీకే నాకు వచ్చులే, ఏముంది లేదు, చదివితే వస్తుంది అనేసి. కానీ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేది ఎక్కడంటే ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మీడియం, లేకుంటే నేను ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా నాకు ఎందుకు ఇది అర్థం కావడంలే, గ్రామర్ రాదు, ఈ యొక్క వొకాబులరీ చాలా దండిగా ఉంది అబ్బా అని కొంచెం విధమైనటువంటి నిర్లక్ష్యం, భయం, ఆందోళన అంటాం. దాన్ని మనం మన భాషలో చెప్పాలంటే ఫోబియా అంటాం. మరి ఇంగ్లీష్ ఫోబియా నుంచి ఎట్లా బయటపడాలా, నాకు ఎట్లా జాబ్ వస్తుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం ఇంగ్లీష్. జీకి అందరూ చదువుతారు, మరి ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. ఎవరైతే ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది. మరి ఇక ఇంగ్లీష్ను ఏ బుక్ చదివితే మనకి ఈజీగా వస్తుంది, దేంట్లో మనకి ఇంత సిలబస్ కవర్ అయిపోతుంది, ఏ విధంగా మనం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఇంగ్లీష్లో ఫుల్ మార్కు సాధించుకోవచ్చా, మరి ఏ టాపిక్ చదివితే మనకు ఈజీ స్కోర్ చేసుకోవచ్చు అంటే మనకి మెయిన్ కావాల్సింది ఏమంటే ఏ దాని మీద పట్టి పెట్టుకుంటే మనం ఎక్కువ స్కోర్ సంపాదించుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మరి ఈ యొక్క ఫోబియా నుంచి బయటపడి మ్యాక్సిమం స్కోర్ ఎట్లా సాధించుకోవాలా, వీటి మీద ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు ఇప్పటికే ఇంగ్లీష్ అంటే ఎట్లా అనేది. సో మనవే ఒకసారి చూడండి ఎట్లా ఉందేమనేసి. నేనేం చెప్తానంటే, మీకు ఇంగ్లీష్ని ఎప్పుడైనా సరే మీరు 3 భాగాలు విభజించుకోండి. మరి ఎన్ని గంటలు చదవాలా అనుకుంటారు. ఒకవేళ మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే డైలీ 8 అవర్స్ చదువుతాను అనుకోండి, ఏది టోటల్గా మీరు 8 అవర్స్ స్పెండ్ చేస్తుంటే కంపల్సరీ దీంట్లో 4 అవర్స్ ఇంగ్లీష్ కేటాయించాలా, 4 అవర్స్ జీకే కేటాయించాలా. మీరు ఒకవేళ 12 అవర్స్ చదువుతూ ఉంటే కొంచెం 10 అవర్స్ చదువుతారు, ఎంతన్నా కానీ కంపల్సరీగా మీరు హాఫ్ ఆఫ్ టైం కేటాయించుకుంటే మీకు జీకేలో కూడా ఫుల్ స్కోర్ రాదేమో, కానీ ఇంగ్లీష్లో అయితే మాత్రం ఫుల్ స్కోర్ వస్తుంది. టాపిక్స్ మనకు ఏముంటాయి, జీకేలో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి. కానీ మనకి ఇంగ్లీష్లో అన్లిమిటెడ్ టాపిక్స్ కాదు. సో మనకి అన్లిమిటెడ్ టాపిక్స్ కాదు కాబట్టి మీరు కొంచెం ఫోకస్లో పెట్టుకోండి, ఓకేనా. సో కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలంటే సగం కేటాయించుకోండి, హాఫ్ కేటాయించుకుంటేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. మరి ఇంగ్లీష్లో కూడా కొందరు ఏం చేస్తారు, మళ్ళీ ఎందుసేపు గ్రామర్ చదువుతూ ఉంటారు. మరి గ్రామర్ గుర్తుపెట్టుకోండి, గ్రామర్ అనేది మనకు మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ లాగకుండా దేనికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలని చెప్తాను నేను కూడా. ఎందుకు గ్రామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా ఇక్కడ చూద్దాం. సో మనకు తెలిసిందేమంటే ఇంగ్లీష్ అంటానే ఇంగ్లీష్ గ్రామర్, మనకు తెలిసిందేమని ఇంగ్లీష్ గ్రామర్ అబ్బాయి ఎంత చదువుతూనే ఉంటాం, కానీ అది రూల్ కాదు, పద్ధతి కాదు. మరి ఏం చేయాలి? సో ఇంగ్లీష్ని మనం 3 భాగాలు డివైడ్ చేసుకుంటే, అందులో ఒకటి గ్రామర్ డివైడ్ చేసుకోండి, ఇంకో దాన్ని వొకాబులరీ డివైడ్ చేసుకోండి, ఇంకో దాన్ని రీడింగ్ స్కిల్స్గా డివైడ్ చేసుకోండి. సో అంటే ఈ 3 మనకి ఎగ్జామ్లో వచ్చేటివే. అందరూ ఏం చేస్తారు, ఇది ఒక్కటి దాన్ని చదివేసి ఈ 2 పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఎక్కువ స్కోర్ వచ్చి ఇదే మనకి ఇది అర్థం కావడం మనకు. ఓకే, మీరు ఒకవేళ గ్రామర్ సెంటెన్స్ ఇచ్చినా కూడా ఆ గ్రామర్ సెంటెన్స్ మనకు అర్థమైంది అర్థం కాలేదా అని కాదు కూడా మనకు వొకాబులరీ మన ప్రాధాన్యం. మరి గ్రామర్ ఏముంటుంది, మనకు 2 రకాలుగా మనకి ఇస్తారు గ్రామర్లో. ఒకటి ఎర్రర్ ఐడెంటిఫైయింగ్ ఒకటి ఇస్తారు. సో దాంట్లో సెంటెన్స్ ఇచ్చి దీంట్లో ఒక పార్ట్లో తప్పు ఉంది, ఆ తప్పును కనుక్కోండి. లేకుంటే ఒక 4 సెంటెన్స్ ఇచ్చి ఒక సెంటెన్స్ అయితే గ్రామటికల్గా కరెక్ట్గా ఉంది, అదేదో కనుక్కోండి, అట్లా ఇచ్చే అవకాశం ఉంది. లేదనుకుంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఒక 3-4 వర్డ్స్ కలిపి ఒక బోల్డ్ కానీ అండర్లైన్ కానీ ఇస్తాడు. దాంట్లో ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఏది పెడితే నాకు సూటబుల్ అవుతుంది, అది తప్పు ఉంది, కరెక్ట్గా ఏముండాలా, ఇట్లా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, అన్ని టాపిక్స్ మీద మనం మంచి పట్టు పెట్టుకోవాలి.
బట్ మీరు ఎంత ఇది చదువుతానే వస్తూనే ఉంటుంది కాబట్టి జనరల్గా మీరు ఒకసారి బ్రీఫ్గా గ్రామర్ అంతా చదివేసి అన్ని టాపిక్స్ బ్రీఫ్గా చదువుకొని ఆ తర్వాత మనకు 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బుక్ అని ఒకటి ఉందన్నమాట. 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బుక్ అని ఒకటి ఉంది, కిరణ్స్ వాళ్ళ బుక్ ఉందన్నమాట. ఆ యొక్క బుక్ తీసుకుంటే మీకు దాదాపు 120 రూల్స్ ఉంటాయి. ఆ యొక్క 120 రూల్స్ మీరు బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరిగా అక్కడి నుంచే వస్తాయి ఎక్కువగా. సో అడిగి మనకు గ్రామర్ పార్ట్ ఫినిష్, ఒర్రిగాల్సిన అవసరం లే. అయితే ఎక్కువ మన ఇబ్బంది పడేది ఎక్కడంటే వొకాబులరీ. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దని మిత్రమా. ఎందుకంటే వొకాబులరీ పార్ట్ మనకి ఏముంటుందంటే సినానిమ్స్ ఉంటుంది, ఆంటానిమ్స్ ఉంటాయి, స్పెల్లింగ్ చెక్ ఉంటుంది, ఓనర్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. అడిషనల్గా మనకు ఇడెన్స్ అండ్ ప్రైజెస్ ఉంటుంది. సార్ వాట్ ఎవర్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది కొన్నిసార్లు గ్రామర్ బేస్డ్ ఉంటుంది, కొన్నిసార్లు వొకాబులరీ బేస్డ్ కూడా ఉంటాయి. సో గ్రామర్తో టచ్ చేయడం కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తాడు, వొకాబులరీ టచ్ చేస్తే కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇస్తాడు. కాబట్టి మరి రెండుకు పనికి వస్తుంది ఇది. ఆ తర్వాత పార్ట్ రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ అంటే ఇక్కడ గ్రామర్తో పని లేదు, వొకాబులరీతో పని లేదు, అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. మరి ప్యాసేజ్ అండర్స్టాండింగ్ అంటే ఏం కాదు, మళ్ళీ కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. ఆ పదం అర్థం కాలేదనుకునే మీనింగ్ అర్థం కాదు. మరి మీనింగ్ అర్థం కాకపోతే మొత్తం ప్యాసేజ్ తెలిసిపోతుంది. కాబట్టి రీడింగ్ స్కిల్స్లో కూడా మనకు ఆ యొక్క ప్యాసేజ్ అర్థం కావాలంటే మళ్ళీ మనకి ఏం కావాలా, వొకాబులరీ కావాలి. ఆ యొక్క డిఫికల్ట్ వర్డ్కి మీనింగ్ ఏముందో మనకు కనుక్కోగలదు చాలు. అంటే ఇక వొకాబులరీ కానీ రీడింగ్ స్కిల్స్లో కూడా మనకు వొకాబులరీ టచ్ అవుతుంటుంది అనమాట. మరి దీంట్లో ముఖ్యంగా మనకి ఎన్ని మార్కులు ఉంటుంది అంటే మినిమం అయితే 5 మార్కులు గ్యారంటీ, నో డౌట్ అట్ ఆల్. రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ లేదా క్లోజ్ టెస్ట్ కానీ ఇస్తారు, కొన్ని 2 కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే మినిమం అయితే 10 మార్క్స్. కొన్నిసార్లు ఏమి ఇస్తాడు ఇంకా పడితే పాటుగా సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కానీ, లేకుంటే దాన్ని మనం జంబ్లింగ్ సెంటెన్స్ అని కూడా అంటూ ఉంటాం. అంటే ఒక 5 లైన్లు ఇస్తాడు, 5 ప్యాసేజ్ సెంటెన్స్ ఇస్తాడు. ఆ యొక్క దాంట్లో ఫస్ట్ ఏది జరిగి ఉంటుంది, రెండోది ఏమి, మూడేమి అది కనుక్కోగలగాల. లేకుంటే ఒకే క్వశ్చన్ ఇస్తాడు, దాంట్లో ఈ PQRS ఇస్తాడు, ఫస్ట్ ఏం జరిగింది, ఏది ఫస్ట్ P రాలనా Q రాలనా R రాలనా ఇస్తాడు, అట్లా ఉంటాయి. ఇది అంటే ఇది కూడా మనకేమి ఆ యొక్క లైన్ ఆ యొక్క సెంటెన్స్ అర్థమైతే కానీ మనం ఏది ముందు రావాలో చెప్పలేము. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏమి, ఒక మొత్తం ఎస్సే ఇచ్చి దాన్ని ఎంత చదివి కింద అదే లైన్స్ మనకు ఉంటాయి. అక్కడ కూడా కొన్నిసార్లు సినిమా ఉంటుంది, ఆంటోనిమ్ అడగచ్చు, ఆ ప్యాసేజ్ అర్థం చేసుకొని ఏముంది థీమ్ ఏముండదు అడగచ్చు. అంటే ఇది రావాలని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మీరు 1 అవర్ అయితే హిందూ పేపర్ చదవండి. ఫస్ట్ ఇనిషియల్గా అది అర్థమై సావదు, కానీ నువ్వు తప్పదు. మరి ఈ యొక్క హిందూ పేరు చదివినప్పుడు అది కూడా ఏం చదవాలి, అంత చదవద్దండి, టైం ఉండదు మనకు. దాంట్లో కూడా మీరు ఎడిటోరియల్ చదవండి. హిందూ ఎడిటోరియల్ చదివితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి అంత ఈజీగా అర్థమై కూడా కాదు, అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే వర్డ్స్ డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. దాంట్లోనే మనకు ఇడెన్స్ ప్రైజెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే సినోనిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్ చెక్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఒక పార్ట్ ఎత్తుకుంటే ఇడెన్స్ ప్రైజెస్ కదా, ఇది దీంట్లోకి కూడా ఉంటుంది అనమాట, లింక్ ఉంటుంది. అయితే ఇది మనకు అర్థం కాదు కాబట్టి ముందు ఏం చేయాలి మనం, ఫస్ట్ ఒక వర్డ్ పవర్ బుక్ ఉంటుంది మిత్రం. సో వర్డ్ పవర్ బుక్, ఓకే, ఇదనమాట. ఈ యొక్క వర్డ్ పవర్ వీలు మీరు ఒకసారి బుక్ కొనుక్కోండి. దీని కాస్ట్ అరౌండ్ 150 రూపీస్ వస్తుంది అనమాట. ఇది ఇంత లాభం భయపడకాకండి. కానీ ఈ యొక్క బుక్ మాత్రం అత్యద్భుతం అనమాట, ఎక్సలెంట్. ప్రతి వర్డ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏం ప్రొనౌన్సియేషన్ వస్తే ఏముంటుంది, ఏ వర్డ్ వస్తే దాని రూట్ ఏముంటుంది, ఏ రూట్ వస్తే దానికి మీనింగ్స్ ఏమొస్తాయి, అన్నీ కూడా దీంట్లో ఎక్సలెంట్గా బుక్ ఉందన్నమాట. వీళ్ళ యొక్క బుక్ని కొనుక్కోండి. మీకు ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కంప్లీట్గా ఒక బుక్ను నేను ఉత్తమ్స్ అకాడమీ నుంచి నేను కంప్లీట్గా దీంట్లో మొత్తం 47 సెషన్స్ ఉన్నాయి. 47 సెషన్ కూడా ప్రతి సెషన్ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తెలుగు మీనింగ్ ఏముంటుంది, దాని ఆరిజిన్ ఏమి, మన తెలుగు భాషలో ఎట్లా ఉంటుంది, అట్లా ఒక స్టోరీ రూపంలో మీకు వీలైన చోటల్లా మీకు యొక్క మీనింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కలిసి డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్లో మన యొక్క కోర్స్ ఉందన్నమాట. తెలంగాణ హైకోర్టు సంబంధించిన కోర్స్ ఉంది 300 రూపీస్కే. మీరు యొక్క కోర్స్ కొనుక్కోండి. మీరు వీళ్ళతో బుక్ కొనుక్కోండి. వద్దనుకుంటే గో అహెడ్, కండ్లు మూసుకొని మీరు బుక్ కొనుక్కోకపోతే మన యాప్లో కంప్లీట్ బుక్ ఉంది. సరే ఇంత అవసరమా, ఇంత బుక్ కొండి, ఎస్ అవసరమే. సో 47 సెషన్స్ మీరు కళ్ళు మూసుకుంటే దాని మీద ఒక 30 to 50 అవర్స్ ఫోకస్ చేసుకుంటే బుక్ వెళ్ళిపోద్ది. ఆ యొక్క బుక్ నేర్చుకుంటే మీకు ఇంకా సినానిమ్స్ కానీ, ఆంటోనిమ్స్ కానీ, స్పెల్లింగ్ చెక్ కానీ, ఓకేనా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ అన్నీ కూడా దాంట్లో పడిపోతాయి. చిన్న లాజిక్, నేను కాదు, ఎవరైనా సరే అడగండి బుక్ ఎట్లా ఉంటుంది ఏమనేసి, కానీ ఎవరు చెప్పరు దాన్ని చదవమని. కానీ క్లియర్గా ఆ యొక్క బుక్ను మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీకు కంప్లీట్గా చేయడం జరిగింది. ఓకేనా. మరి సినానిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్ చెక్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈ యొక్క బుక్లోనే మీకు సినిమ్స్ వెళ్ళిపోతాయి, ఆంటోనిమ్స్ అయిపోతాయి, స్పెల్లింగ్ చెక్ అయిపోతుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయిపోతాయి.
మరి అవి మాత్రం అడుగుతారా అంటే ఎక్కువ పార్ట్లు అదే అడుగుతారు. ఇంకా కొందరు సార్ ఇంత రేంజ్ అవసరమా అంటారు. ఎస్, ఎందుకంటే 2019లో ఒక పేపర్ తీసుకొని మీరు చాలా ఈజీగా ఉంది అనుకోద్దండి. ఇప్పటికీ అది అయిపోయా, 5 years అయిపోయింది, 6 years అయిపోయా, ఓకేనా. కాబట్టి అదే రేంజ్లో ఉంటుంది అనుకోమాకండి. ఈసారి కంపల్సరిగా కొంచెం లెవెల్ పెంచుతాడు, ఎగ్జామ్ లెవెల్ పెంచుతూ పోతాడు కానీ తగ్గించాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఈజీగా ఉంటుంది అనుకోవద్దండి. ఈ బుక్ను చదివితే మాత్రం ఎటువంటి డిఫికల్ట్ వర్డ్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో కానీ ఈ యొక్క ఎగ్జామినేషన్ కానీ యు ఆర్ అనలైజ్ ఇన్ పొజిషన్ టు అనలైజ్ దాని మీనింగ్. కొత్త పదం వచ్చినా కూడా దీని మీనింగ్ దీని మీనింగ్ ఇది ఉంటుంది అని మీరు చెప్పగలచ్చు అనమాట. అందువల్ల కంపల్సరీ బుక్ను ఫాలో కండి. ఇలాంటి మన క్యాపర్ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోండి. ఈవెంట్స్ అండ్ ప్రైజెస్, ఓకే. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏం చెప్పినా 2 కంబైన్డ్గా ఉంటుందని చెప్పడం జరిగింది, ఓకే. సో రీడింగ్ కంప్రిహెన్షన్, ఆర్సీ అండ్ క్లోజ్ టెస్ట్. మరి దీనికి సంబంధించినది మెయిన్ మీరు చూడాల్సింది ఏమంటే లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ గురించి చూడండి. అంటే ఎంత రేంజ్ చదవాలా, ఎక్కడ ఆపాలా. ద లక్కీ భాస్కర్లో చూసారు, ఎక్కడ ఆపాలని తెలిసిన వాళ్ళకి గొప్పడు అనేసి, ఓకే. జూదం ఆడాలి కానీ ఆడినప్పుడు ఎక్కడ ఆపాలా, కానీ దాని మంచిది కాదండి, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట అది. కానీ ఎక్కడ ఆపాలో మనకు తెలీదు, అది కొందరు లక్కీ భాస్కర్లు ఉంటారు. కానీ మనం కూడా ఏం చేయాలంటే దాని లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ చూడాలా, ఎక్కడ ఆపాలి, ఏది టాపిక్ చదవాలి. కొందరు చూసినాం లెటర్ రైటింగ్ ఉంటుంది. సో లెటర్ రైటింగ్ మనకు అవసరమే లేదు అసలుకు. సో లెటర్ రైటింగ్ ఉంటుంది, లెటర్ రైటింగ్ అసలు చదవమాకండి. కొందరు యాప్లు ఏం చేసినారు, మొత్తం డిఎస్సి అంతా యాడ్ చేసి పెట్టేసిన దాంట్లో. ఎందుకు మనకు లెటర్ రైటింగ్ అవసరంలే, ప్రొనౌన్సియేషన్ అవసరంలే, ఫంక్చువేషన్స్ అవసరంలే, ఇవి అవసరం లేదు. మీకు ఎంతవరకు అవసరమే అంతవరకు చదవండి. అంత చదివితే చెత్తేసుకునేవి అనుకోండి, సిలబస్ అయిపోదు. 1,00,000 బిట్లు ఇస్తామంటారు, 1,00,000 బిట్లు ఎట్లా చదువుతావు నువ్వు? ఈ మనకి ఇచ్చిన 90 రోజుల్లో 1,00,000 బిట్లు చదవగలమా చెప్పండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో అందువల్ల మనకి ఏది దాన్ని మనం సిగ్రేట్ చేసుకోవాలా, ఎక్కడ ఏమి సిగ్రేట్ చేసి వెళ్ళిపోతే బాగుంటుంది. సో మరి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి చూడండి. తెలంగాణలో 2 సార్లు ఎగ్జామ్ జరిగింది మనకు, 19 ఒకసారి, 22, 23 ఒకసారి జరిగింది. ఏపీ కూడా అట్లే జరిగింది, 21 ఒకసారి, 23 ఒకసారి. ఈ పేపర్లో అంటే మళ్ళీ మీరు లింక్ డౌట్ వస్తుంది, సరే ఏపీ బిడ్స్ తెలంగాణకి ఇస్తారా? డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఐబీపీఎస్ ఎగ్జామ్ పెడుతుంది, ఐబీపీఎస్ ఎగ్జామ్ పెట్టినప్పుడు అన్ని రకాల ఐబీపీఎస్ దాంట్లో ఉంటాయి. అదేవిధంగా కోర్టు ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే మనకి పేపర్ సెట్ చేసేవాడు అన్ని రకాల దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల ఎగ్జామ్స్ పేపర్స్ పక్కన పెట్టుకుంటాడు. అదేవిధంగా ఆ యొక్క ప్యాటర్న్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి అన్నీ పెట్టుకొని వాళ్ళు ఎగ్జామ్ సెట్ చేస్తారు. కాబట్టి ప్రతి రాష్ట్రంలోని పేపర్లు కూడా ఇస్తాడు. అందువల్ల మనం ఏం చేస్తాం, మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా తీసుకొని మీకు అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉందన్నమాట. మరి మీరు మాత్రం కంపల్సరీగా వొకాబులరీకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి చెప్తా. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ 100 నుంచి 120 రూల్స్. దీనికి ఏం చేయాలా, కిరణ్స్ బుక్ కొనుక్కోండి. ఇక సినానిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్ చెక్, 1 word సబ్స్టిట్యూట్స్ కావాల్సి ఉంటే వర్డ్ బోర్ కొనుక్కోండి. మరి రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, జంబ్లింగ్, పారాజంబ్లింగ్ మీరు పేపర్ రీడింగ్ చేయండి. ఒక మంచి పేపర్, ఒక మంచి యాప్ని తీసుకోండి. నేనే నాది తీసుకొని చెప్పను. సో ఇప్పటికీ మార్కెట్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హైకోర్టు మీద అన్నీ ఒకసారి చూడండి. ఎందుకంటే యాప్ మాది ఉంటుంది, వేరే ఉంటాయి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి మొత్తం చూడండి. ఏది సిలబస్ పక్కన పెట్టుకోండి. అదేవిధంగా సిలబస్ పక్కన పెట్టుకొని గతంలో ఏం ఎగ్జామ్ జరిగినాయి దాన్ని పక్కన పెట్టుకొని ఏది మనకు అనుకూలంగా ఉంది అని మోడల్ వీడియోస్ కొన్ని పెడతారు. మన వీడియోలో కొన్ని శాంపుల్ వీడియోస్ ఉన్నాయి, వేరే వీడియోస్ కొన్ని శాంపుల్ వీడియోస్ ఉంటాయి. లేదా మన యూట్యూబ్లో కూడా వాళ్ళు క్లాస్ కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే 1 లేదా 2 కొనుక్కోండి. మరి అన్ని కొనగాక, అన్ని కొన్నా మనకు డబ్బులు వేస్ట్ ప్లస్ టైం వేస్ట్. అసలు ఒక్కరిని నమ్ముకోండి, మీకు ఏది బాగుందో నచ్చింది అదే కొనుక్కోండి, దాన్నే ఫాలో కండి, ఓకేనా. సో చూస్తే ఇక వర్డ్ బోర్ ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇక్కడ చూసినట్టు మనకు రెట్రాస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్, ఇంట్రాస్పెక్టివ్, సర్కమ్స్పెక్ట్, ఇది వర్డ్ బోర్లు ఉంది అయితే ఉన్నాడు. ఇటువంటి కాదండి, చాలా నెంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ ఇటువంటి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ అంటే అనుకో స్పెక్ట్ ఉంది. మరి ఒక్కొక్క వర్డ్ ఒకసారి నేర్చుకుంటే కంపల్సరీగా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. అట్లా కాకుండా ఒకేసారి వర్డ్ చూసుకుంటే అంటే సార్ మనకేముంది కదా, స్పెక్ట్ ఉంది కదా. స్పెక్ట్ అంటే ఏమి, స్పెక్టకల్స్ ఎందుకు చూడడానికి, కాబట్టి స్పెక్టకల్స్ చూసి ఇవన్నీ కూడా చూసేటివే. ఎట్లా చూస్తున్నావు, రెట్రాస్పెక్ట్, రీ అంటే ఏమి, అగైన్ తిరిగి చూడు, ప్రో అంటే ముందు చూడు, ఇంట్రా అంటే లోపల చూడు, సర్కమ్ అంటే చుట్టూ చూడు. ఇక్కడ చూస్తే రెట్రాస్పెక్ట్ అంటే బ్యాక్వర్డ్ లుక్, అంటే గతంలో నేను సక్సెస్ కాలేకపోయాను, ఎందుకు సక్సెస్ కాలేదు,
నేను తప్పులు చేశానా, నేను ఏ తప్పులు చేశాను అవన్నీ కూడా ఒక్కసారి పరిశీలించుకోవడం, దీన్ని మనం పునఃపరిశీలన అంటాం, బ్యాక్వర్డ్ లుక్ అంటాం. ప్రాస్పెక్ట్ అంటే ఏమి, నాకు ఎగ్జామినేషన్ ఏప్రిల్లో లేదా జూన్లో జరగబోతా ఉంది, నాకు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఎట్లా ప్రణాళిక వేసుకోవాలి, నేను ఎట్లా వెళ్తే నాకు జాబ్ వస్తుంది, దట్ ఈజ్ కాల్డ్ ప్రాస్పెక్ట్. అంటే ఫార్వర్డ్ లుక్, ముందు చూపు అంట మనకి తెలుగులో. ఇంట్రాస్పెక్ట్ అంటే ఏమి, ఇంట్రా అంటే ఇన్సైడ్ లుక్ అంటే లోపల నువ్వు చూసుకో, అంటే నువ్వు చూసుకో. ఏం చూసుకోవాలా, నా బలం ఏంది, నా బలహీనత ఏంది, నేను ఎట్లా ముందుకు వెళ్ళగలగాల, అవన్నీ కూడా ఒకసారి చూసుకో అని అర్థం. ఇక్కడ ఇంట్రాస్పెక్ట్ అంటే ఏమండి, ఇన్సైడ్ లుక్, నిన్ను అంటే దీన్ని మనం తెలుగులో ఆత్మ పరిశీలన అంటాం. నువ్వే ఒకసారి ఊహించుకో, మాట్లాడుకో, నీ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని చెప్తుంది. సర్కిల్స్పెక్ట్ అంటే సర్కిల్ ఎందుకు కదా, ఇది సర్కిల్ అనుకుని దీన్ని చుట్టూనే సర్కిల్ఫరెన్స్ కదా, అంటే చుట్టూ చూడు అని అర్థం. అంటే చుట్టూ చూడమంటే 360 డిగ్రీ చూడంటే నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలంటే వెరీ వెరీ కాషియస్, కేర్ఫుల్ అని అర్థం. ఈ విధంగా మీకు ప్రతి వర్డ్కి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్లో ఏమిటి, మనకు ఓన్లీ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉంటుంది, కానీ నేనేం చేసినాను, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ పెట్టుకొని తర్వాత తెలుగులో కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతి దానికి ఒక్క వర్డ్ కాదండి, ప్రతి వర్డ్ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది, మీకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. తర్వాత చూస్తే ఇదే మాట్లాడుగా ఓమ్ని ప్రజెంట్ ఉంది, ఓమ్ని సైంట్ ఉంది, ఓమ్ని ఓరస్ ఉంది, ఓమ్ని బస్ ఉంది, ఓమ్ని పొటెంట్ ఉంది. ఇలా ఏమి ఉన్నా కూడా ఒకేసారి నేర్చుకుంటే మనం మర్చిపోలేం. అంటే మనకు తెలుగు లాంగ్వేజ్లో మనకు తెలుగు కథలు బేస్ చేసుకొని నేను చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఓమ్ని అన్ని చోట్ల ఓమ్ని ఇలాంటి ఆమ్ని మీ ఇష్టం. సో ఓమ్ని అంటే ఏమంటే ఒక వర్డ్లో ఓమ్ని ఇచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏమంటే ఆల్ అని అర్థం. సో ఓమ్ని ప్రజెంట్ అంటే మీ స్కూల్లో మనం కూర్చున్నప్పుడు సార్ ప్రజెంట్ వేస్తాడు, అటెండ్ చేస్తాం. మనకు సీత అంటే ప్రజెంట్ సార్ ఉంటుంది, రామ్ అంటే ప్రజెంట్ సార్ అంటారు. ఎందుకు ప్రజెంట్ అంటున్నామంటే నేను ఇక్కడ ఉన్నాను, అపియర్ ఉన్నాను, నువ్వు భయపడగాకు అని. అంటే ప్రజెంట్ అంటే అపియర్ అన్నాం. ఓమ్ని అంటే అన్ని చోట్ల ఉండడం, అంటే సర్వాంతర్యామి అంటే తెలుగులో ఏమిటో మన తెలుగులో సర్వాంతర్యామి, గాడ్ అన్ని చోట్ల ఉంటాడు, సర్వాంతర్యామి. ఓమ్ని సైంట్ అంటే సైంటిస్ట్ గుర్తుపెట్టుకోండి, సైన్స్ గుర్తుపెట్టుకోండి. సైన్స్ అంటే నాలెడ్జ్, సైన్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది, విజ్ఞానం వస్తుందా. మరి ఓమ్ని అంటే అంతా నాలెడ్జ్, ఆల్ నాలెడ్జ్, ఇన్ఫైనట్ నాలెడ్జ్. ఓకే, సో ఏమిటో సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు. నెక్స్ట్ ఓమ్ని ఓరస్, ఓరో అంటే ఏమండి, ఓరో బిస్కెట్ గుర్తుపెట్టి, ఓరో బిస్కెట్ ఏం చేస్తాం, తింటాం. అంటే ఓరో అంటే ఓరి అంటే టు ఈట్ అని అర్థం. కార్నివోరస్ అంటే ఫ్లెష్ ఈటింగ్ అనిమల్స్, మాంసాహారులు. హెర్బివోరస్, హెర్బల్ అంటే ప్లాంట్ ఈటింగ్ అనిమల్స్ అంటే శాకాహారులు. ఓమ్నివోరస్, ఓమ్ని అంటే అన్ని తినేటివి. మేనేజ్ ఓమ్నివోరస్ అంటే మానవుడు సర్వభక్షకి. సో ఓమ్నివోరస్ అంటే సర్వభక్షకి. చూసారా ఎంత బాగా తెలుగు వర్డ్. సో కాబట్టి ఓమ్ని బస్ అంటే బస్సులో అందరం ఎక్కుతామా, మనసులో ఎక్కుతాం, కోళ్ళు ఎక్కుతాయి. పల్లెటూరులో బస్సులో వచ్చేటివి కోళ్ళను, జంతువులను అన్ని ఎక్కిస్తుంటాం, కూరగాయలు అన్ని ఎక్కిస్తుంటాం. అంటే బస్సు అంటే కంటైనింగ్ అని అర్థం. ఓమ్ని అంటే ఆల్ అంటే కంటైనింగ్ ఎవ్రీథింగ్ అని అర్థం, అంతా కలిగినటువంటిది అనే దాన్ని ఓమ్ని బస్ అంటాం. మరి ఓమ్ని పొటెంట్ అంటే పొటెన్షియల్ వాట్ మీనింగ్, పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఆ ఓమ్ని అంటే ఆల్ కదా, అంటే ఆల్ ఎనర్జీ, ఇన్ఫైనట్ ఎనర్జీ, సర్వశక్తివంతుడు అంటాం. ఈ విధంగా మీకు గుర్తుపెట్టుకునే విధంగా విత్ మీనింగ్స్తో, అంటే మనకు పరిభాషలో ఈ విధంగా మీకు చెప్తాం. చూడండి, ఓరో అంటే మీకు గుర్తుపెట్టుకుని, ఓరి బిస్కెట్ అంటే గుర్తుండిపోద్ది. ప్రజెంట్ ఇప్పుడు గుర్తుండిపోద్ది, కానీ అదే స్కూల్లో ప్రజెంట్ సార్ అన్నాము, ప్రజెంట్ మేడం అన్నాము అంటే గుర్తుండిపోద్ది. ఎందుకు మర్చిపోతాంగా. అందువల్ల ఈ యొక్క వర్డ్ పవర్ బుక్ను ఈ విధంగా ప్రతి బిట్ను కూడా మనకు ఉత్తమ్ సెకండ్ యాప్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ బుక్ నేర్చుకుంటే మీకు ఇక మీనింగ్స్ అయితేనేమి, దానికి వ్యతిరేక పదాలు అయితేనేమి, దానికి స్పెల్లింగ్ చెక్ అయితేనేమి, కంప్లీట్గా ఇవే మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ పరంగా కూడా పనికొస్తాయి. అందుకే ఆ యొక్క బుక్ను ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసే బుక్ను అదే. మీరు ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసినా, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినా మీరు అడగండి ఒకసారి. అందరూ ప్రిఫర్ చేసే బుక్ వర్డ్ పవర్. వీలైతే మీ దగ్గర నుండి ఈ బుక్ను కొనుక్కోండి, ఎక్సలెంట్గా అత్యద్భుతంగా ఉంటుంది. ఇన్ కేస్
అది మీకు అర్థం కాకపోతే మనకి ఉత్తమ్ సెకండ్ యాప్లో మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోండి, తక్కువ రేట్కి మీకు 999 రూపీస్కి మీకు ఆఫర్ వస్తుందన్నమాట. అత్యద్భుతంగా మీకు పనికి వస్తుంది. సో దీంతో మనం ఏం చేస్తున్నామంటే 1000 సినానిమ్స్, 1000 ఆంటానిమ్స్, 1000 స్పెల్లింగ్ చెక్, 1000 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, 1000 ఇంగ్లీష్ ప్రేజెస్, థౌజండ్స్ ఆఫ్ ఎర్రర్స్, ఇవన్నీ కూడా మీకు నేర్చుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ లాగా పెట్టి కింద మీరు ఎగ్జామ్ రాయాలి, కింద ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటుందన్నమాట. సో ఆ విధంగా చేస్తే మీకు అసలు ఇంగ్లీష్ అంటే తిరిగి ఉండదండి, ఇంకంతే. ఓకే, తిరిగే ఉండదు. అట్లా ఆ విధంగా మనం నేర్చుకుంటాం. సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, తర్వాత స్పెల్లింగ్ చెక్. మరి సార్ మరి ఇక ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ ఉన్నాయి కదా, ఎట్లా నేర్చుకోవాలా? అవి కూడా 1000 నేర్చుకోవాల్సిందే. ఏదో 100, 150, 50 రాదు, జాబ్ రాదు. మినిమం అంటే మినిమం మీరు 1000 పదాలు నేర్చుకో. 1000 ఓ అయ్యమ్మ అనుకోకండి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ అన్నీ కూడా మన తెలుగులోకి మార్చుకుంటే, తెలుగులో మీనింగ్ ఏమిటో కనుక్కుంటే ఈజీగా అనుకోవచ్చు. చాలా ఈజీగా, అసలు మనం మర్చిపోం కూడా. చూడండి కొన్ని శాంపుల్ కొన్ని చూద్దాం. మనం చూస్తే ఎప్పుడన్నా రెడ్ లెటర్ డే అంటాం. రెడ్ లెటర్ డే అంటే మీకు గుర్తు ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తా, ఇంకా అసలు మీ జీవితాంతం మీరు మర్చిపోలేరు. ఇంకా ఎట్లా మర్చిపోలేరు? రెడ్ లెటర్ డే అన్నారు. సో మనం చిన్నప్పుడు మనం నోట్స్ రాసి ఉంటాం. మన సార్ రే ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. మనం ఏం చేస్తాం? రెడ్ పెన్ తీసుకొని దాని కింద ఆ యొక్క లెటర్స్ కింద ఏం చేసినాం? రెడ్ పెన్తో అండర్లైన్ చేసినాం, లేదంటే రెడ్ పెన్తో అక్కడ స్టార్ మార్క్ పెట్టినాం. సరే వెరీ వెరీ అని అనుకో, ఇంకో స్టార్ పెట్టు. వెరీ 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 అంటే ఇంకో స్టార్ పెట్టు. అంటే దాని కింద రచ్చ చేసినాం. రెడ్ పెన్ తీసుకొని రెడ్ లెటర్స్ అన్నీ కూడా గీకింటాం. అంటే ఏమి? చూస్తే అనేది ఇంపార్టెంట్ అని అర్థం, అవునా కదా? కాబట్టి రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ డే అని అర్థం. ఇంకా మర్చిపోతాం మిత్రమా? మర్చిపో ప్రసక్తి లేదు కదా. వి నెవర్ ఫర్గెట్. ద రెడ్ కార్పెట్ వెల్కమ్. రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటే ఏమి? రెడ్ కార్పెట్ వెల్కమ్. వెల్కమ్ అంటే ఆహ్వానించడం. మనం పెళ్ళికి వెళ్తాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద నుంచి కింద వరకు బయట వరకు ఎర్ర తివాచి పరిచి ఉంటారు మన కోసం. ఎర్ర తివాచి పరిచి ఉంటారు. అంతెందుకు, మీరందరూ కూడా మేము పిలిచినాం, దాన్ని ఆహ్వానించి మీరందరూ వస్తున్నారు కూడా, మీరందరూ చాలా గొప్ప వాళ్ళే, అందులో మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం, రండి రండి అని ప్రేమతో ఆహ్వానం పలకడం. అంతే కదా? దట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ రెడ్ కార్పెట్ వెల్కమ్. సో రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటే పెళ్ళి గుర్తుపెట్టుకోండి. పెళ్ళిలో మనం రెడ్ కార్పెట్ వేసి ఉంటారు, అవును కదా? సో అంటే ఏమి? వామ్ వెల్కమ్, ఏ వెరీ వామ్ వెల్కమ్. మర్చిపోతామంగా. ఆ విధంగా మీకు 1000 పదాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చూస్తే ఆ యొక్క వన్ వర్డ్ ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ మీరు మర్చిపోయే ప్రసక్తే ఉండదన్నమాట. నెక్స్ట్ హాట్ వాటర్స్ అన్నాడు. హాట్ వాటర్స్ అంటే ఏమండి? నీళ్ళు హాట్గా ఉన్నప్పుడు చేపెట్టామని కూడా మనకి ఏమొస్తుంది? ట్రబుల్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా? కాలుతుంది. కాలడం అంటే ట్రబుల్ వచ్చినట్లే కదా. ఇక్కడ హాట్ వాటర్స్ అంటే ట్రబుల్స్, మీరు ఆపదలు ఎదుర్కోబోతున్నారు అని అర్థం. నెక్స్ట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూ సీ అంటాం. బిట్వీన్ ద డెవిల్, డెవిల్ అంటే దయ్యం, బ్లూ సీ అంటే చాలా లోతైన సముద్రం. ఈ పక్కేమో దయ్యం ఉంది, ఆ పక్కేమో లోతైన సముద్రం ఉంది, మధ్యలో నువ్వు ఉండవు. ఎన్నికొస్తే దయ్యం పట్టుకుంటుంది, ముందు పోతే లోతైన సముద్రం ఉంది, పోతే మునిగిపోతావు. ఇప్పుడు మధ్యలో ఉండవు. అంటే అట్లా పోలనా ఇట్లా పోలనా నేను సంశయిస్తున్నావు. మన తెలుగులో ఏమంటాం? ముందు నొయ్యి వెనకలో గొయ్యి అంటాం కదా. అది అంటే సందిగ్ధం ఉండడం, డైలమాలో ఉండడం, రెండు కూడా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్సే, రెండు కూడా డేంజరస్ సిచ్యువేషన్సే. ఆ మధ్యలో నేను ఉండా అని చెప్పేదని బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ బ్లూస్ అని, బిట్వీన్ ద సిల్ అండ్ క్యారిబ్డీస్ అని రకరకాల పదాలు మనకు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మళ్ళీ బేకర్స్ డజన్ ఉంటుంది మిత్రమా. సో బేకర్స్ డజన్ అంటే ఏమి అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది చూడండి. సో జనరల్ డజన్ అంటే ఎన్ని పనులు? 12. సో 12 ఒక డజన్ అనుకుంటాం. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే రాజులు ఉన్నప్పుడు మనం పోయి ఒక డజన్ బ్రెడ్లు అడిగామనుకోండి, బ్రెడ్ అంటే అదే బేకరీ డజన్, బేకర్స్ అంటే అదే కదా బేకరీ. డజన్ అంటే 12 పీసులు ఇవ్వాలి. 12 పీసులు బదులుగా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేవాడు. ఎందుకు ఇచ్చేవాడు ఎక్స్ట్రా అంటే, ఏ చిన్న కొంచెం పొరపాటు ఉన్నా, తూకంలో చిన్న పొరపాటు ఉన్నా కూడా రాజు సివియర్ పనిష్మెంట్ ఇచ్చేవాడు. వాళ్ళ యొక్క షాప్ను రద్దు చేయడం అయితేనేమి, వాళ్ళకి జైలు వేసడమే అయ్యేవాడు. అందువల్ల ఏం చేసేవాడు రాజు? ఈ యొక్క బేకరీ షాప్ వాళ్ళు మనకు ఒక డజన్ పీసులు అడిగితే వెయిట్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఒక పీస్ ఎక్స్ట్రాగా ఇచ్చేవారు మళ్ళీ. అంటే ఇప్పుడేమి 12 + 1 అంటే ఎన్ని ఇచ్చారు? మీకు 13 పీసులు ఇచ్చేవాళ్ళు. దట్ నెంబర్ 13 ఈజ్ కాల్డ్ బేకర్స్ డజన్. ఇట్లా చెప్పినప్పుడు ఎందుకు మర్చిపోతావు నువ్వు? మర్చిపోతామా?
అన్నీ కూడా ఈడియమ్స్ అండ్ ప్రైస్ అన్నీ కూడా ఈ విధంగా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, వీళ్ళు మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోండి. తెలంగాణ హైకోర్టుకు సంబంధించి మీకు ఇంగ్లీష్ కానీ జీకే కానీ ఎగ్జామినేషన్స్ కానీ మీకు అప్ టు ఎగ్జామినేషన్ మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకా మీకు ఫుల్ కోర్స్ ఇంకా పెట్టలే మిత్రమా. ఇంగ్లీష్ అయితే మ్యాక్సిమం అయిపోయింది, ఇంగ్లీష్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా జీకే పెడుతున్నాం. ఇంగ్లీష్ ఏ విధంగా అయితే మీకు పెట్టడం జరిగిందో అదే విధంగా జీకేని కూడా మేము పెడుతున్నాం. ఏదో కోర్స్ వచ్చిన వెంటనే అన్ని డంప్ చేసి కొనుక్కొని చెప్పడం కాదు మన పని. నీట్గా షెడ్ చేసి ఇది ఇక్కడ చదువునైనా ఏదో షెడ్యూల్ చదువుకోండి, ఇది ఈ బిట్లు ఉంటాయి, మీకు 1,00,000 బిట్లు 50,000 బిట్లు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వచ్చు, కానీ వాటితో యూజ్ చదవాలి కదా, గుర్తుంచుకోవాలి కదా. ఇప్పుడు చదవడం ఎందుకు ఎంతసేపు అని గుర్తుపెట్టాలి కదా. అందువల్ల ఆ విధంగా మీరు ఈజీ గుర్తుపెట్టుకునే విధంగా మనకు ఉత్తమ్ సెకండ్ యాప్లో మీకు మన కోర్స్ అయితే అందుబాటులో ఉందన్నమాట. సో మొత్తం ఇది 1,500 రూపీస్ కోర్సు పండుగ సందర్భంగా మీకు కేవలం 399 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈరోజే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క కోర్స్ పరంగా 8688080802కి మీరు కాల్ చేయండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం చూస్తున్నది మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.